శ్రీ కె శ్రీనివాసరావు గారు ఐటీడీఏ యానాదులు నెల్లూరు కార్యాలయమునకు ప్రాజెక్టు అధికారిగా మార్చి 5వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టి వెంకటాచలం మండలము ఎర్రగుంట గ్రామములోని యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు ఫిబ్రవరి 10వ తేదీ నుండి నిర్వహించబడుచున్న జ్యూట్ బ్యాగ్ శిక్షణ కార్యక్రమము పరిశీలన వివరములు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు మరియు కడప జిల్లాల యానాదుల జనాభా ప్రాతిపదికన గిరిజన యానాదుల విద్యా, వైద్య, వ్యక్తిగత, సామాజిక, ఆర్థికాభివృద్ధికై నెల్లూరు ప్రధాన కేంద్రంగా 2002వ సంవత్సరములో ఫిబ్రవరి 5వ తేదీన ఒక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడమైనది. మొదటిగా ప్రాజెక్టు అధికారి వారు నెల్లూరు స్థానిక ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్య, మధ్యాహ్న భోజన, వైద్య సౌకర్యమును పరిశీలించి వెంకటాచలంలో నిర్వహించబడుచున్న శిక్షణ కార్యక్రమమును సందర్శించుటకు బయలుదేరినారు. గిరిజన యువతకు వివిధ నైపుణ్యతతో కూడిన శిక్షణలను కల్పించి తద్వారా వారికి ఉపాధిని కల్పించుటకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలములోని ఎర్రగుంట గ్రామములో కొలకత్తా, చెన్నై ప్రధాన రహదారి సమీపములో ఒక గిరిజన యువజన శిక్షణా కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేయడమైనది. ఈ కేంద్రం ద్వారా గిరిజన యువతకు ట్రైకార్ మరియు స్టేట్ స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ వారి సహకారంతో నైపుణ్యతతో కూడిన వివిధ కోర్సులలో శిక్షణలను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలను కల్పించడమైనది. ఈ ఆర్థిక సంవత్సరములో శ్రీయుత సంచాలకులు గిరిజన సంక్షేమ శాఖ ఏపీ విజయవాడ వారు 30 మంది గిరిజన మహిళలకు జూట్ బ్యాగ్ నందు మరియు 60 మంది మహిళలకు టైలరింగ్ నందు శిక్షణ కల్పించు విషయమై ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ వారికి జారీ చేసిన సూచనల మేరకు వెంకటాచలం యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు 2026 ఫిబ్రవరి 10వ తేదీన 45 రోజుల పాటు నిర్వహించబోవు ఈ శిక్షణను ప్రాజెక్టు అధికారి హోదాలో శ్రీ కె శ్రీనివాసరావు గారు, సెంటర్ మేనేజరు శ్రీ ఎం బాలాజీ వారితో కలిసి ప్రత్యక్ష సందర్శన చేసి పరిశీలించుట జరిగినది. ఈ క్రమములో ప్రాజెక్టు అధికారిగా నూతన బాధ్యతలను చేపట్టినారని స్వపరిచయం చేసుకున్న తదుపరి ఈ కేంద్రంలో ట్రైనర్ అయిన శ్రీమతి పరమేశ్వరి వారిచే శిక్షణ పొందుతూ కుట్టుయందు నిమగ్నమైన యున్న ఒక్కొక్క గిరిజన మహిళలను వారు శిక్షణ పొందుతున్న వైనమును గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ జూట్ బ్యాగ్ తయారీకి ఏ ముడిసరుకు అవసరమైయున్నవో శిక్షణ పొందుతున్న గిరిజన మహిళలను ఒక్కొక్క డిజైన్ తయారినంతరము ఎంత ధరకు అమ్మవచ్చునో, ఎంత లాభం పొందుతారో అడిగి తెలుసుకునినారు. మరియు ఈ శిక్షణనకు ముందు వారు ఏ పనిని చేయుచున్నారో, ఈ శిక్షణా కార్యక్రమము గురించి ఏ విధంగా సమాచారము తెలిసినదో అన్న విషయములపై అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ ద్వారా పొందుతున్న ఈ శిక్షణ కార్యక్రమము పూర్తి అయిన పిదప ప్రతి ఒక్క గిరిజన మహిళలకు ఉచితముగా పంపిణీ చేయబోవు ఈ జూట్ బ్యాగ్ మేకింగ్ మిషన్ పై వారి యొక్క రేటింగ్ ను అడిగి తెలుసుకునుటను ప్రత్యక్షంగా చూడవచ్చును. శిక్షణ పొందుతున్న గిరిజన మహిళలు ట్రైనర్ గారిని కుట్టియందు మెళకువలను అడుగగా వారు ప్రతి విషయమును క్షుణ్ణంగా తెలియపరచుచున్నారని సెంటర్ మేనేజరు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐటీడీఏ కల్పించబడుచున్న ఈ శిక్షణ వారికి చాలా ఉపయోగకరమని, వారు సంతృప్తిగా ఉన్నారని తెలియపరచినారు. ఈ శిక్షణా కేంద్రమునకు సెంటర్ మేనేజరుగా ఉన్న శ్రీ ఎం బాలాజీ వారిని శిక్షణలో పాల్గొన్న గిరిజన మహిళలకు కల్పించబడుచున్న వసతి మరియు భోజన సౌకర్యముల గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఈ శిక్షణా కేంద్రమునకు ట్రైనర్గా ఉన్న శ్రీమతి పరమేశ్వరి వారిని టైలరింగ్ శిక్షణపై వారి యొక్క అనుభవమును గురించి, ఈ గిరిజన మహిళలు స్వయం ఉపాధితో వారి జీవనోపాధి తోడ్పాటునకు కల్పించబడుచున్న ఈ శిక్షణ కార్యక్రమము గురించి
రోజువారీ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. ట్రైనర్ ఇచ్చిన నోట్సును, కుట్టునకు ఉపయోగపడు ముడి సరుకును పరిశీలించినారు. ఈ విషయమై నైపుణ్యతను మెరుగుపరుచుకునే విధంగా శిక్షణను కల్పించవలసినదిగా ట్రైనర్ను సూచించినారు. ప్రాజెక్టు అధికారి వారు ఈ శిక్షణానంతరము జూట్ బ్యాగ్ తయారీకి సంబంధించి మార్కెటింగ్ చేయు విషయమై ఆలోచిస్తామని శిక్షణ పొందుతున్న మహిళలకు చెబుతూ, చివరిగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గిరిజనాభివృద్ధికై మరిన్ని శిక్షణా కార్యక్రమాలను చేపడతామని, ఆ మేరకు ప్రణాళికను తయారు చేయమని సెంటర్ మేనేజరు వారికి సూచనలను జారీ చేస్తూ, ఈ దినము వర్కింగ్ లంచ్ క్రింద ఏర్పాటు చేసిన భోజన సౌకర్యమును పరిశీలించినారు.